వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. మండల కేంద్రమైన రంగంపేటలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వైస్ ఎంపీపీ రాయుడు రాంబాబు అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొని మండల అధికారులతో గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హౌసింగ్ ఎస్టేట్స్ కి ఇల్లు నిర్మాణం కొరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ తో పాటు ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు ఇచ్చేదని, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి నిధులు హౌసింగ్ కి పెట్టలేదని, సెంట్రల్ గవర్నమెంట్ పై స్టేట్ గవర్నమెంట్ ఆధారపడేదని, పెన్షన్ పంపిణీ ఒకే రోజు రాష్ట్రంలో 65 లక్షల మందికి సచివాలయం సిబ్బందితో 96% విజయవంతం చేశామని, వెంకట్ నగర్ అభివృద్ధికి 4-5 కోట్ల ఖర్చు అవుతుందని, గ్రామాల్లో సమస్యలు పేరుకుపోవడంతో గ్రామాల్లో సమస్యలకు అధికారులకు చేయాలని, మండలం ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం, అందరూ సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వేపకాయల రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ లంక చంద్రన్న, ఎంపీటీసీ మట్ట శ్రీను, తహసీల్దార్ లతీఫ్ పాషా, ఎంపీడీఓ పి వెంకటరత్నం, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మంది ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ బస్సు ఇచ్చిన 4 బస్సు ఒకేసారి మరి దీనిలో 20 సార్లు మీ మేడం గారు చెప్పడం జరిగింది సార్. కానీ ఎక్కువ పట్టించుకోలేదు. ఉన్నదాన్ని సార్ ఉన్నదాన్ని కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫస్ట్ కారణం ఏంటంటే కాలేజీల్లో ఎక్కే ప్రతి విద్యార్థులు కూడా గేట్ను వదలట్లేదు. గేటు వదలకుండా బస్సు మూవ్ చేయడానికి స్టాఫ్ ముందుకెళ్ళడానికి ఉండదండి. ఏ విధంగా అక్కడ ఏదైనా కుర్రోళ్ళు ఎవరైనా పడిపోయినా సరే కోర్టుకు వెళ్ళి సరిపోతుంది. అలాగా అక్కడ మాత్రం 10 నిమిషాలు గ్యాప్ వస్తుంది. అందువల్ల మళ్ళీ రోడ్లు కొద్దిగా ఇదిగా ఉన్నాయి, బాగుపడితే కొద్దిగా మనకి వడిచలేరు ఆ లేఅవుట్లో వచ్చేటప్పుడు దూరం ఉన్నాయంటే అది ఫార్మల్ రిమార్క్ కూడా తయారు చేసి ఇచ్చుకోవచ్చు. కమ్యూనిటీ సైడ్ ఇన్స్పెక్టరా సార్ కమ్యూనిటీ సైడ్ ఇన్స్పెక్టరా కమ్యూనిటీ సైట్లో ఏదైనా మళ్ళీ వేరే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తున్నారా? మీరు వచ్చిన తర్వాత కాదు, మీకు ఉందా అని కొన్ని చోట్ల లేకపోతే మొత్తం సరే మనకి డీటెయిల్ రిపోర్ట్ ఎందుకంటే అది అసలు ఇవ్వకూడదు సార్. కమ్యూనిటీ సైట్ సార్ సార్ కొంతమందికి ఇచ్చేసారమ్మా సార్. అది కూడా కరెక్ట్ కాదు. అలాగే సార్. అట్లాంటివి ఏమున్నాయో నాకు వెరిఫై చేసి మొత్తం తమరికి ఇస్తాను సార్. నేను తమరు దృష్టిలో పెట్టినట్టుగా ఆల్రెడీ వడిసలేరు లేఅవుట్లో చూశాను సార్. వడిసలేరు లేఅవుట్ చూస్తే వడిసలేరులో అయితే 2 లేఅవుట్లో ఎక్కడ ఏ విధమైన హౌసెస్ కట్టలేదు సార్. ఈ మండలంలో నేను వెరిఫై చేసింది 4,000 మందికి మనకి వెరిఫై చేయమన్నది సార్. వానర్షిప్ ఎట్లా వచ్చిందండి? అది కూడా అంతా రెడీ చేశాం సార్. రిపోర్ట్ రెడీ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ రిపోర్ట్ ఇస్తాను. మనకి 120 ఎకరాలు మన మండలంలో తీసుకున్నారు సార్. పేదలకు 120 ఎకర్స్ సార్. దాంట్లో 4,000 మందికి పట్టాలు ఇచ్చారు సార్. 120 ఎకర్స్ అంటే దాంట్లో ఎకరం 30 లక్షల చొప్పున యావరేజ్ తీసుకున్నారు సార్. ఎస్ సార్. ఎస్ సార్. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్ 30 ఎకరాలు చూపించారు సార్. అంటే 90 ఎకరాలు మనకి ల్యాండ్ ఎక్షన్ ద్వారా జరిగింది సార్. అది కూడా నేను ఒకసారి పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాను సార్. అంతేకాకుండా మనం ఈ పిల్లలకి ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన 2,900 ఉంటే అది కూడా నేను జారీ చేసాను సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మేమైతే అన్ని కార్యక్రమాలు సాధ్యమైనంత ముందుకు చేస్తాం. ఈ 120 ఎకర్స్లో సార్ సార్ మీరు 30 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ మిగిలిన 90 ఎకరాలు ల్యాండ్ మనకి రిపోర్ట్ ఇస్తాను సార్. ఒకసారి చూసుకుని ఇస్తాను. తర్వాత వడిసలేరు దాన్ని స్టార్ట్ చేయలేదు. దాంట్లో అక్కడ ఒక ఇల్లు లేదండి. ఒక ఇల్లు లేదు. అది పూర్తిగా వేకట్ ఉంది. అది గ్రామానికి ఒక లేఅవుట్ 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పొలాల్లో ఉంది సార్. అదేవిధంగా ఇంకొక లేఅవుట్ గ్రామానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. గ్రామానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండ్కి సంబంధించి
ఓనర్షిప్ లాస్ట్ ట్రాన్సాక్షన్ అంటే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయిన టైంకి అలాగే సార్. ఓనర్ ఎవరైతే ఉన్నారో సార్ ఆ ఓనర్షిప్ ఎట్లా వచ్చింది? అలాగే సార్, రెడీ చేసాం సార్, ఇస్తాను ఈరోజు. పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని వ్యతిరేకించారనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు, రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం, సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చడం ఒక ఎత్తు అయితే, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం పెద్ద టాస్క్. ప్రభుత్వం పైన ఉన్న, ప్రభుత్వం ముందు పెద్ద టాస్క్. దాన్ని సమర్థవంతంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా దాన్ని ఎదుర్కోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ముఖ్యంగా రోడ్లు లేకపోతే ఏంటి పరిస్థితి అనేది గత 5 సంవత్సరాలుగా చూశారు. అటువంటి పరిస్థితి మరలా రాకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ రోడ్స్ డెవలప్ చేయాలి. ఒక పక్క పోలవరాన్ని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే ప్రధానంగా బెనిఫిట్ పొందేది మన మండలం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాలు రాయలసీమకి ప్రధానమైన వనరులు ఎదుగుతుంది. అందువల్ల మనకి ప్రయోజనకారి. అదేవిధంగా అమరావతిని పూర్తి చేయాలి. ఇన్ని రకాల టాస్క్స్తో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎక్కడ ఇవాళ ఎందుకంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. అంటే ఇంతమంది శాసనసభ్యుల్ని ఇంత మెజారిటీ ఇచ్చారంటే ప్రజలందరూ ఏకపక్షంగా ఇచ్చారు. కాబట్టి ఇందులో పార్టీ భేదాలు చూడకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. మీరు ఎవరూ భేషజాలకు పోకుండా, ఏ సమస్య ఉన్నా మీరు గ్రామాల్లో సమస్యలు సృష్టించుకోకుండా నేరుగా నా దృష్టికి తీసుకురండి. సమస్యని పరిష్కారం చేస్తాం. అధికారుల దృష్టికి తీసుకొచ్చినా, నా దృష్టికి తీసుకొచ్చినా సమస్య పరిష్కారం చేసి అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడదామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరూ ఆదరించి, సత్కరించి, సన్మానించి నన్ను గౌరవించినందుకు ఉద్యోగులకి, అదేవిధంగా ఎంపీటీసీలకి, సర్పంచులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాను.